Hi friends, in which national park in Assam, also a UNESCO World Heritage Site, recently named a newborn elephant calf Mayabini in tribute to singer Jubin Garg. ఇటీవల అస్సాంలోని ఏ నేషనల్ పార్కు కొత్తగా జన్మించిన ఎలిఫెంట్కి మయాబిని అనే పేరు పెట్టింది అనేది మనకి క్వశ్చన్. సో క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా. సో టైం అప్ నాన్న. ఇటీవల అస్సాంలోని కజరంగా నేషనల్ పార్కులో కొత్తగా జన్మించిన ఏనుగుకి మయాబిన్ అనే పేరు పెట్టడం జరిగింది. కజరంగా నేషనల్ పార్కు ఈజ్ వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1985. 1985లో కజరంగా నేషనల్ పార్క్ స్టేటస్ అనేది లభించింది. సో మనకి ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఆగస్టు 12 అనే విషయం తెలియాలి. ఇండియాలో ఎలిఫెంట్స్ అనే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా మనం లాంచ్ చేసాం 1992లో. అట్ ప్రెసెంట్ హౌ మెనీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అంటే మనకి 33 అనే విషయం తెలియాలి. సో మనకి హైయెస్ట్ ఎలిఫెంట్స్ పాపులేషన్ స్టేట్ ఎవరంటే కర్ణాటక టాప్ లో ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో మనకి తమిళనాడు అనేది ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అస్సాం అనే స్టేట్ కి సంబంధించి ప్రజెంట్ సీఎం మనకి ప్రజెంట్ అస్సాం అనే క్యాపిటల్ మనకి దిస్పూర్ అనే పేరు వస్తుంది. సో ఈ అంశాలు ఎలిఫెంట్ అనే వాటికి సంబంధించి కజరంగా నేషనల్ పార్క్. దేశంలో నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉండే స్టేట్ ఎవరంటే మనకి మధ్యప్రదేశ్ అనే విషయం తెలియాలి. సెకండ్ హైయెస్ట్ నేషనల్ పార్క్ స్టేట్ ఎవరంటే మనకి అస్సాం అని తెలియాలి. సో దేశంలో మొత్తం నేషనల్ పార్క్స్ మనకి 107 ఉన్నాయి. 107th నేషనల్ పార్క్ పేరు ఏంటంటే మనకి ఒడిశాలోని సింప్లిపాల్ నేషనల్ పార్క్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.